ఛానలుకి స్వాగతం. అమావాస్య రోజు తులారాశివారు కలపంద మొక్కను ఈ మూలన పెడితే చాలు, మీ జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలు, మీపైన ఉన్నటువంటి కీడు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. డబ్బు వరదలా వచ్చి పారుతుంది. అయితే తులారాశివారు అమావాస్య రోజు కలపంద మొక్కను ఏ మూలన పెట్టడం వల్ల వారు శుభ ఫలితాలు పొందుకుంటారు, అలాగే కలపంద మొక్క వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా కలపంద వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశివారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశివారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తారు. అలాగే ఈ యొక్క తులారాశివారు ఎప్పుడూ కూడా ప్రజాకర్షణను, ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అయితే ముఖ్యంగా తులారాశివారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే వారికి ఉన్నటువంటి దోషాలు, పీడలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక కలపంద మొక్కను ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో ఆ మూలన పెడితే కనుక సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు. లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే కలపంద మొక్క అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది. కలపంద మొక్కతో అనేక రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే మీ జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా సరే, అప్పుల ఊబిలో చిక్కుకొని అప్పుల ఊబి నుండి బయట పడలేని పరిస్థితుల్లో ఉన్నా సరే, అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా మీరు పురోగతిని ఆశిస్తున్న వారైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి. అలాగే కేవలం ఆర్థిక సమస్యల నిమిత్తం మాత్రమే కాకుండా మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు విముక్తి లభించాలి అనుకుంటే కనుక కలపంద మొక్కను ఇంట్లో ఆ మూలన పెడితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో అమావాస్య రోజున కలపంద మొక్కను ఆ మూలన పెట్టారంటే మీ జీవితంలో మీరు సకల శుభాలను పొందుకుంటారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా సాధించగలుగుతారు. అయితే ఈ యొక్క కలపంద మొక్కలు అనేవి ఇంట్లోనే సులభంగా పెంచుకునే మొక్కలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఇంటి లోపల మరియు ఆరుబయట అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ ఇంట్లో వాటిని పెంచుకోవటానికి సౌందర్యం మాత్రమే కారణం కాదు. కలపంద మొక్క చాలా ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఈ ఆకులలోని జెల్ని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి అందాలను ఇంట్లో పెంచుకుంటే ఎప్పుడూ మంచిది. చిన్న కాలిన గాయాలు మరియు గాయాలకు చికిత్స చేయటానికి, అలాగే మీ జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేయటానికి మరియు బరువు తగ్గటానికి కూడా ఈ జెల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మొక్క బాగా పెరుగుతుందని మరియు బాగా అభివృద్ధి చెందుతుందని నిర్ధారించుకోవటానికి కొన్ని చిట్కాలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. కలపంద మొక్క ఇంటి లోపల పెరుగుతుంది. పగటిపూట కొద్దిగా సూర్యరశ్మిని పొందటం మంచిది. మీరు దాన్ని బాల్కనీలో లేదా డాబాలో 1 గంట లేదా 2 గంటలు ఉంచండి, లేదా పాక్షికంగా సూర్యరశ్మిని పొందే ప్రదేశంలో కూడా ఉంచవచ్చు. సూర్యరశ్మి లేకపోతే మొక్క ఇప్పటికీ జీవించి ఉంటుంది, కానీ మీరు కోరుకున్నంత వేగంగా మాత్రం పెరగదు. అలాగే కలపంద మొక్క క్రమం తప్పకుండా పిల్లలను ఉత్పత్తి చేస్తుందని చాలా మందికి తెలియదు. చాలా మంది తల్లి మొక్కతో పాటు పెరగటానికి వీటిని వదిలేస్తారు. కొంతకాలం తర్వాత అన్ని మొక్కలు కలిసి పెరగటానికి తొట్టి చాలా చిన్నదిగా మారుతుంది మరియు ఆకులు తగ్గిపోవటాన్ని లేదా అనారోగ్యానికి గురి కావటాన్ని కూడా మీరు గమనించాలి. ఆ శిశువు పిల్లలను తీసివేసి వాటిని మరొక కుండలో తిరిగి నాటాలి. అలాగే ఎవరికైనా పెంచుకునే వారికి కూడా ఆ పిల్ల మొక్కలను ఇవ్వవచ్చు. చాలా మొక్కలకు అధిక నీరు అనేది అవసరం, కానీ ఈ కలపంద మొక్కకు చాలా తక్కువ నీరే అవసరం. ఆకుల్లో నీటి జెల్ ఉన్నందువల్ల ఇవి వేడి మరియు పొడిని కూడా బాగా నిర్వహిస్తాయి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుని మీరు కలపంద మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే మీకు దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కలపంద మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల పరిహారాలకు కూడా కలపంద మొక్కను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం పొందుకోటానికి కలపందతో చాలా రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. దృష్టి దోషాలను తగ్గించడానికి కూడా కలపంద మొక్కను చాలా రకాలుగా వాడుతూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మీ ఇంట్లో అనేక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కాబట్టి కలపంద వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంట్లో పెంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అయితే ఈ కలపంద మొక్కను మీ సమస్యలను బట్టి అమావాస్య రోజు మీరు ఈ దిశల్లో నాటటం వల్ల మీకు ఇంట్లో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎటువంటి సమస్యలకి పరిష్కారాన్నైతే అన్వేషిస్తూ ఈ మొక్కను నాటాలి అనుకుంటున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు తులారాశివారు తూర్పు లేదా ఉత్తర దిశలో కలపంద మొక్కను నాటటం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. దీని వాసన మరియు కంపనాలు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆర్థిక సమస్యలు కనుక ఉన్నట్లయితే కలపంద మీకు చాలా సహాయపడుతుంది. దీన్ని ఇంట్లో వాడితే రావాల్సిన ధనం చేతికి వస్తుంది. అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ మొక్కను గార్డెన్లో కానీ లేదా బాల్కనీలో కానీ నాటటం వల్ల మీకు అదృష్టం కూడా వస్తుంది. కలపందను ఇంటికి పడమర దిక్కున పెడితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా మీపైన పగ ఉన్నట్లయితే ఆ పగ కూడా పోతుంది. అలాగే కలపంద మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటితే కుటుంబంలో ప్రేమ కూడా పెరుగుతుంది. కానీ ఏ కారణం చేతైనా ఈ మొక్కలను పడమర దిశలో అస్సలు నాటకూడదు. ఇది ఆర్థిక సమస్యలను తీసుకుని వస్తుంది. కాబట్టి మీ సమస్యలను బట్టి అమావాస్య రోజు మీరు ఈ దిక్కుల్లో కలపంద మొక్కను నాటండి. మీ జీవితంలో ఖచ్చితంగా శ్రేయస్సును చూస్తారు. ఆర్థిక వృద్ధిని కూడా మీరు చూస్తారు. ఎందుకంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలి అంటే కలపంద మొక్క ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి. అలాగే కలపందతో చేసే కొన్ని పరిహారాల వల్ల కూడా ఇంట్లో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుంది. అలాగే చాలా మంది దృష్టి దోషాన్ని తొలగించటానికి ఇంటి తలుపుకు కూడా కలపంద మొక్కను వేలాడదీస్తూ ఉంటారు. అంటే దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఈ కలపంద మొక్కకు ఉంటుంది. అందుకే కలపందని చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గుమ్మానికి వేలాడదీస్తారు. ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఒకవేళ కలపంద వేలాడదీసి అది వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ అలోవెరా మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కలపందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. అలాగే నోట్లో పుండ్లు, పొక్కులు, ఇంకా పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కూడా కలపంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే కూడా ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలపంద యొక్క జ్యూస్ ని 10 మిల్లీలీటర్ల మోతాదులో నిత్యం తాగుతూ ఉంటే కనుక జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా మలబద్ధకం కూడా తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. చర్మ ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. కాబట్టి కలపందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు మీ సమస్యలను బట్టి మీరు కలపంద మొక్క మీ ఇంట్లో లేనట్లయితే కనుక మీ సమస్యను బట్టి మేం సూచించిన ప్రదేశంలో మేము వీడియోలో సూచించిన దిశలో మొక్కను నాటండి. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మొక్కైనా పర్వాలేదండి, ఈ దిశలో పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకి పరిష్కారం కోసం సూచించిన దిశలో కలపంద మొక్కను ఉంచటం వల్ల మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. చూశారు కదండి, అమావాస్య రోజు తులారాశివారు కలపంద మొక్కను ఏ మూలన పెట్టడం వల్ల వారికి ఉన్నటువంటి కీడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా వారు పురోగతిని చూస్తారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.